రెండవ బైబిల్ పాఠముగా ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా కీర్తన గ్రంథము 24వ అధ్యాయము కుమారి ఈ అలివ్య గారిచే చదివి వినిపించబడును. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు రాసిన కీర్తనలు 24వ అధ్యాయము మొదటి నుంచి చివరి మట్టుకు చదువుకుందాము. చివరి వచనము అందరం కలిసి చదువుకుందాము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము నొందును. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపుల్లారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపుల్లారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠం సరి. జీవవాక్యమునిచ్చి దేవుడు